పల్నాడు జిల్లాలోని వినుకొండలో దారుణ ఘటన మొన్న బుధవారం రోజు చోటు చేసుకుంది. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే షేక్ జిలానీ అనే వ్యక్తి రషీద్ అనే యువకుడిపై కత్తితో దాడి చేశారు. అయితే జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్త అన్నట్టుగా అనుమానిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలు మళ్లీ జరగనివ్వం అంటున్నారు. కానీ పదే పదే ప్రాంతంలో పోలీసులు ఉన్నప్పటికీ కూడా సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మరి దీనిపైన డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తారు మనతో పాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్పీ సాహెబ్ గారు, అలాగే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారాయణమూర్తి గారు. గుడ్ మార్నింగ్ అండి ఇద్దరికి. వెల్కమ్ టు అవర్ షో. సాహెబ్ గారు గుడ్ మార్నింగ్. సాహెబ్ గారు గుడ్ మార్నింగ్. సాహెబ్ గారు మేడం నమస్తే అండి. గుడ్ మార్నింగ్. సాహెబ్ గారు ఏమంటారు? ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతుంది? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఇంకెక్కడన్నా ఉన్నామా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అంటే అధికారం చేపట్టిన 40 రోజుల నుంచి వరుసగా హత్యలు, అత్యాచారాలు, దాడులు, ఇళ్ల కూల్చివేతలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి అని అంటున్నారు. మేడం నమస్తే అండి. తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు అదేవిధంగా వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఇక్కడ మీరు ఇంట్రోలో చూశారు, కొన్ని అంశాలు చెప్పారు. ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 37 రోజులు అవుతుందండి. ఈ 37 రోజుల్లో దాదాపు కొన్నిసార్లు ఇష్యూలు జరిగినాయి. అదేవిధంగా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు కొట్టుకున్న దాన్ని కూడా ఇప్పుడు పార్టీ దాని మీద నెపం నెడుతున్నారు. ఇప్పుడు ఎక్కడన్నా అత్యాచారాలు జరిగినా కానీ, హత్యలు జరిగినా కానీ అఫ్ కోర్స్ ఒక పార్టీకి ఆపాదిస్తాం కరెక్ట్ కాదనేది మా భావన. ఎందుకంటే అసలు అక్కడ ఎందుకు జరిగింది ఏందనేది ఫస్ట్ అది ఎంక్వైరీ చేయాలి. దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు మచ్చమరీ ఘటన కావచ్చు, అదేవిధంగా ఇంకా వేరే చోట జరిగిన సంఘటనలు కూడా చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు. వీటిలో ఏదైతే చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటాం, అది కరెక్టేనండి. మచ్చమరిలో జరిగిన దానికి అంటే ఇక్కడ ఏంటి, నేరం చేసేవాడికి వాడికి కులం, మతం, పార్టీలని ఏవి ఉండవనేది మేము చాలా సార్లు పదే పదే చెబుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడ వికృత క్రీడలకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఇక ఇప్పుడు పొంగనూరు అంశం కావచ్చు, అదేవిధంగా పల్నాడు అంశాలు ఇవన్నీ చూసుకున్నప్పుడు కూడా పొంగనూరు అంశంలో ఏంటంటే అక్కడ రిజర్వాయర్ పరిహారం కోసం, ఆ నేతిగుట్టపల్లి అనేటువంటి రిజర్వాయర్ పరిహారం కోసం రైతులు గతంలో కూడా కలిశారు. ఎవరైతే ఆ ఎస్పీ మిథున్ రెడ్డి గారు ఇప్పుడు కూడా అతను కలవటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ముందలే ప్రీ ప్లాన్ చేసుకున్నారు. టీడీపీ కార్యకర్తల మీద బీరు బాటిల్ ఇచ్చేయటం, కర్రలతో దాడి చేయటం, అక్కడ ఒక కానిస్టేబుల్ కి దాడి, అతనికి దెబ్బలు తగిలి, మా 12 మంది కార్యకర్తలకు దెబ్బలు తగిలి, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు రెచ్చగొట్టే ధోరణితో వెళ్తాం ఎంతపటి కరెక్ట్ అండి? ఇప్పుడు పరిహారం కోసం వచ్చినప్పుడు నువ్వేమన్నా ఒక స్టేట్మెంట్ లేదు, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయి, ఏమండి గతంలో కూడా నా మీద అటాక్ జరగడానికి వచ్చారండి, నేను ఇట్లా పరిహారం కోసం, రైతుల కోసం, మా కార్యకర్తలను తీర్చి మాట్లాడటానికి వస్తున్నాను, పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఏంటి? తప్పే ఉందండి. అక్కడ కనీసం పోలీసులకు ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా అక్కడ రావటం, వీళ్ళు వాళ్ళు కలిసి అక్కడ ఏదైతే ఎక్స్ఎంపీ రెడ్డప్ప గారింటి దగ్గర ఉద్రిక్తమైనటువంటి గొడవలకు దారి తీయడం జరిగింది. సో ఇదొక అంశం. పల్నాడు అంశం తీసుకుంటే ఆ రషీద్ అనే వ్యక్తి వాస్తవంగా ఆ వైన్ షాప్ లో ఏదైతే ఉన్నాడో అక్కడ అతను ఒక క్లర్క్ వైన్ షాప్ లో. గతంలో మీ అందరికి తెలిసే ఉండింది. వైన్ షాప్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా వైకాపా పార్టీలో పనిచేసి వైకాపా పార్టీలో నాయకులకి అవకాశాలు ఇచ్చారు. కాబట్టి మరి ఆ రషీద్ అనే అతను వైకాపా పార్టీ నేత. మీకు అర్థమైపోతుంది. గతంలో చాలా సార్లు మేము మాట్లాడాం, ఏమండి అవుట్ సోర్సింగ్ పోస్టులు ఇస్తుంటే మీ వాళ్ళకి ఇస్తున్నారంటే కాదు 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 అన్నారు. దానికి ఉదాహరణ అదే. ఎక్కడ అవుట్ సోర్సింగ్ పెట్టినా కానీ వైకాపా పార్టీ కార్యకర్తలకు నాయకులతో ఇచ్చారు. సరే ఆ రషీద్ తర్వాత జిలానీ. ఈ జిలానీ అనే వ్యక్తి కూడా వాళ్ళతో అంటకాకినటువంటి వ్యక్తే. వీళ్ళు కొన్ని ఫోటోలు మార్కింగ్ చేసి మీతో కలిసారని చెబుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇద్దరు కూడా వైకాపా పార్టీలో క్రియాశీలక సభ్యులండి. వాళ్ళకి గతంలో ఏదో గొడవలు ఉన్నాయి, 2 కేసులు పెట్టుకున్నారు. దీంతో పాటు జిలానీ మీద అటెంప్ట్ మర్డర్ కేసు గతంలో రషీద్ పెట్టాడంట. ఇవన్నీ పోలీసులు చెబుతున్నారు. అక్కడ ఎస్పీ శ్రీనివాసరావు గారు బయటకు వచ్చి అసలు ఏం జరిగిందో స్టోరీ మొత్తం చెప్పారు. ఇదేదేదో తెలుగుదేశం పార్టీ నాయకుడు వెళ్ళి వైకాపా పార్టీ నాయకుడిని చంపేశారని చెప్పి ఓరక పుకార్లు ఎందుకంటే? ఇక్కడ వాస్తవాలు ప్రజలకు తెలియాలి, వాస్తవాలు ప్రజలతో డిస్కషన్ చేసుకోవాలి. వాస్తవం జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి పాత కక్షల నేపథ్యంలో వాళ్ళిద్దరు కొట్టుకున్నారు. ఏదైనా కానీ ఇప్పుడు వైసీపీ కూడా అదే ఆరోపిస్తోంది సాహిబ్ గారు. అంటే రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపైన కూడా ప్రధానికి లేఖ రాశారు. అసలు పాత కక్షలన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఇవాళ మా మీద ఇన్ని దాడులు చేస్తున్నారని పదే పదే అదే విమర్శిస్తున్నారు కదా. ఇక్కడ గమనించాల్సింది, మొన్నేమో ప్రెసిడెంట్ గారికి అటాచ్ చేస్తే ఒక మెయిల్ ఎక్స్పోజ్ పెట్టారు. ఇప్పుడు ప్రధానమంత్రి గారికి ఎవరండి అలరయ్యేది? అక్కడ ఇద్దరు నాయకులు వాళ్ళే కదా.
ఇద్దరు నాయకులు వాళ్ళే కదండి. వాళ్ళు పాత కక్షల నేపథ్యంలో ఆ రికార్డ్స్ అని తీసి చూపించారు కదా. గతంలో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వైరుధ్యం, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి భేదాలు. ఇప్పుడు ఎవడైతే అటాక్ చేసేసి నేను తెలుగుదేశం పార్టీలో ఉండాలంటే ఎట్లా సరిపోయింది? తెలుగుదేశం పార్టీకి ఉండాలంటే వాళ్ళకి సభ్యత్వ కార్డులు అన్ని ఉంటాయండి. వాస్తవంగా అతను మా నాయకుడే కాదు, అతను మా కార్యకర్త కాదండి, అతను మా కార్యకర్తే కాదు. ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టాడు, ఆయన క్లియర్ గా చెప్పాడు. దాంతో పాటు అక్కడ ఉన్న ఎస్పీ, డిఎస్పీ వీళ్ళిద్దరూ ప్రెస్ మీట్ పెట్టారు. ఐజీ గారు కూడా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారండి. ఐజీ గారు కూడా పెట్టారు, పేపర్లో కూడా వచ్చింది, అన్ని ప్రధాన పత్రికల్లో వచ్చింది. కాబట్టి ఎక్కడేం జరిగినా కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారని ఆపాదిస్తాం కరెక్ట్ కాదు. గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే మా మీద 60,000 మంది మా కార్యకర్తల మీద దాడులు చేశారు. అయినా కానీ మేము ఓపిక పెట్టున్నాం. అధికారం వచ్చినా కానీ సంయమనం పాటిస్తున్నాం. ఎక్కడ ఇల్లు అన్నట్టు అల్లర్లు అలజళ్ళు అలాగే పార్టీ కార్యాలయాలకు నిప్పులేయటం కానీ ఏమీ చేయలేదని వాళ్ళు చేశారు. అంటే ఓకే, ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీ మీద 60,000 మంది పైన కేసులు పెట్టారు, దాడులు సృష్టించారు అంటే ఇప్పుడు అదే కక్ష దృష్టిలో పెట్టుకొని మీరు చేస్తున్నారు అనుకోవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు అదే ఆరోపిస్తున్నారు కదా. 60,000 మంది కార్యకర్తల మీద కేసులు పెట్టకుండా పోలీస్ స్టేషన్లకు పిలిచించి వాళ్ళ నాయకుల చేత హింసించారు. అక్కడ పోలీసులు వీళ్ళు కలిసి ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో కూడా ఆ పోలీసులే ఉన్నారు. ఇంకా మీ పోలీసులు మార్చలేదండి. కాబట్టి ఇటువంటి చర్యలు జరుగుతుంది. వాస్తవంగా నేను శ్వేతపత్రం కూడా విడుదల చేయాలి, కానీ శ్వేతపత్రం రేపు అసెంబ్లీ సెషన్ లో 22వ తారీఖు విడుదల చేద్దాం. ఏదైతే లా అండ్ ఆర్డర్ మీద చెప్పి ఆగాం మేము. ఏం జరుగుతుందంటే వాళ్ళు కూడా దీనిపైన శ్వేతపత్రం విడుదల చేయాలని అంటున్నారు, ఈ దాడుల గురించి కూడా. అవునండి, చేస్తాం. అసలు ఏం జరిగిందనేది వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. ఒక అబద్ధాన్ని పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్లి నిజమైన ఐదేళ్ళు నమ్మించడానికి తహతాలాడారు. ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నారు వైకాపా వాళ్ళు. నేనేమంటానంటే మీరు నిన్న జరిగిన దాడి కావచ్చు, అంత ముందు జరిగిన దాడులు కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే రెచ్చగొట్టే ద్వారా మేము సమయంలో పాటిస్తున్నాం. మా కార్యకర్తలు 9 మంది చనిపోయారండి ఈ 37 రోజుల్లో. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 9 మంది చనిపోయారు. మీకు దుగ్గిరాల్లో కావచ్చు, గుంటూరు జిల్లాలో, అదే విధంగా మీకు కృష్ణా, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు మా 9 మంది కార్యకర్తలు మా వాళ్ళు చనిపోయారు. వాళ్ళు ఎంతమంది చనిపోయారు చెప్పమనంటే మేము సమయం పాటిస్తున్నాం. ఎందుకంటే అరే మనం కూటమితో వచ్చాము, ప్రజలు అవుట్ రేట్ మ్యాండేటరీ ఇచ్చారు, ఏ విధంగా అభివృద్ధి చేయాలి, గత ప్రభుత్వం మీరు ఏ విధంగా మరి అమరావతి నిర్వీర్యం చేసింది, పోలవరం నిర్వీర్యం చేసింది, ఆర్థికంగా రాష్ట్రం దూరం అయిపోయిందని మేము ఆలోచిస్తున్నాం. ఈ కక్షలు, కార్పణ్యాలు, ఈ కొట్లాట్లు వీటితో ఉంటే రాష్ట్రాలు ఇట్లానే ఉంటాయి. రైట్. నమస్తే నారాయణమూర్తి గారు. నారాయణమూర్తి గారు ఏమంటారు? మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 60,000 మంది కార్యకర్తల పైన కేసులు వేశారు, దాడులు చేశారు అంటున్నారు. సో ఇప్పుడు మొన్న చేసిన జిలానీ అనే వ్యక్తి అసలు మా వ్యక్తి కాదు, మా కార్యకర్త కాదు అని అంటున్నారు. దీనికి మీరేమంటారంటే మీకు మీరే సృష్టించుకొని టీడీపీ పైన అనవసర రాద్ధాంతం చేస్తుందని పదే పదే విమర్శిస్తుంది టీడీపీ. వాళ్ళు చేతగాంతానని ఒప్పుకున్నట్టుగా కనిపిస్తుంది కదండి. వాళ్ళ ఇప్పుడు ఎవరి కార్యకర్త అనేది మనం పక్కన పెడదాం. అసలు వాళ్ళు క్లియర్గా ఫోటోలు కనపడతా ఉన్నాయి, జీపులు వెళ్తున్న జీఎస్ కనపడతా ఉన్నాయి, లోకల్లో లేవో చెప్పేది కనపడతా ఉంది, తెలుగుదేశం పార్టీకి పనిచేసినట్టుగా క్లియర్గా అన్ని ఎవిడెన్స్లు కనపడతా ఉన్నాయి. వాళ్ళని మీ తప్పును ఒప్పుకోలేక, మీ చేతగాంతనాన్ని మీరు ఒప్పుకోలేక, లేదంటే మీ కక్షపూరిత దాడులను ఒప్పుకోలేక వక్రీకరణ చేసే కార్యక్రమం, పారిపోయే కార్యక్రమం, ఈ విధంగా మాట్లాడడం చాలా అన్యాయం. ఇది ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారో చూడండి. రాష్ట్రం రావణ కష్టంగా మారిపోయి దాడులు జరుగుతూ ఉంటే, దోపిడీలు జరుగుతూ ఉంటే, మానభంగాలు జరుగుతూ ఉంటే, హత్యలు జరుగుతూ ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లా ఆ జిల్లా అని లేదు, నిన్న నెల్లూరులో, గూడూరులో పోలీసుని మరి కర్రతో కొట్టి దారుణంగా ఆయన కింద పడిపోయి లేసే పరిస్థితి కనపడకుండా పోలీసుల మీద దాడులు జరుగుతూ ఉంటే, అంగళ్ళలో పోలీసు మీద దాడులు జరుగుతూ ఉంటే, నిన్న తిరుపతిలో 2 చిన్నారుల మీద దాడి, పెద్ద చనిపోయిందట, 2 చిన్నారుల మీద దాడి నిన్నే రాయల్ నగర్ అనేటువంటి ప్రాంతంలో, తిరుపతిలో ఎక్కడైనా సరే చూడండి, మీరు ఏ జిల్లా అయినా తీసుకోండి, మీరు ప్రతిరోజు ఈ రోజు ఆ రోజున కాదు 31 మంది చనిపోయారు, 35 మంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారు, 2,700 మంది అసలు రాష్ట్రం వదిలేసి పారిపోయిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి దీని అంతటికీ కారణం టీడీపీని అంటారా? ఇవన్నీ కక్షపూరితంగా ఆర్గనైజర్ ఇప్పుడు సహజంగా ఎంత ఎక్కువ పాపులేషన్ ఉన్న ఆ ప్రాంతంలో వాళ్ళు సహజంగా ఏదైనా జరిగితే అది వేరే విషయం. అది జరిగితే మనం దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం, అది వేరే విషయం. మళ్ళీ ప్రభుత్వమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా. అది మీరా నేననేది కాదు, ప్రభుత్వం, చట్టం, పోలీస్ వ్యవస్థ దాని మీద ఆధారపడి ఉంటుంది. అట్లా కాకుండా మీరు ఆర్గనైజర్గా మీరు చేసుకుంటూ పోవడం, రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతూ రెడ్ బుక్ చూపించి మేము వచ్చిన తర్వాత చూడండి ఎన్ని కేసులు, మీకు నా దగ్గర 20 కేసులు ఉన్నాయి నా మీద,
20 కేసుల కంటే తక్కువ అండి. ఎవరో 4 కేసులు ఉన్నాయి నా మీద అంటే 4 కేసుల వేస్ట్, అట్లా కాదు, నా మీద 20 ఉన్నాయి, అన్ని కేసులు ఉంటేనే మీకు మంచి పదవి వస్తుందని చెప్పేసి డైరెక్ట్గా ప్రోత్సహించిన సందర్భం కనబడుతూ ఉంది. కేసులు ఎక్కువ ఉంటేనే మీకు పదవి, లేదంటే మీకు పదవి రాదు అనేటటువంటి సిగ్నల్ ఇచ్చి రాష్ట్రంలో ఉన్న యువతని కానివ్వండి, లేదంటే వాళ్ళ కార్యకర్తలను కానివ్వండి, వాళ్ళ గుండాలను కానివ్వండి, వాళ్ళని ప్రేరేపించి ఉత్తేజపరిచి ఆర్గనైజ్డ్గా క్రైమ్ జరుగుతూ ఉందంటే సన్నివేశాలు చూడండి. వాళ్ళ మాటలకి ఈ జరుగుతున్న సంఘటనలకి, ఇప్పుడు జరుగుతున్న అరాచకానికి, దుర్మార్గాలకి, మరణకాండకి ఎక్కడ పడితే కొట్టే కార్యక్రమం. అయితే ప్రజా తీర్పుతోని జగన్ ఉనికి కోల్పోయారు, ఫేక్ ప్రచారాలపైన, అబద్ధాలపైన పునాదులు వేస్తున్నారు, అందుకే మళ్ళీ వైసీపీ దానిపైన నిలబడాలని చూస్తోంది అని నారా లోకేష్ కూడా మాట్లాడారు కదా. మేడం, ఇప్పుడు ఇలాంటి తరుణంలో ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది మరి వాళ్ళ పరిణతికి, వాళ్ళ అవగాహనకి వదిలేద్దాం. మాట్లాడటం అంటే ఇప్పుడు నిన్న అంగళ్ళలో నిన్న ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఎందుకు చేయలేకపోయారు మీరు అంటే మీకే మనసు ఒప్పలేదు. అరే రావణ కాష్టం చేస్తున్నాం మనం రాష్ట్రాన్ని, మనం మళ్ళీ ఇప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ప్రజలు ఏమనుకుంటారో, అసభ్యంగా చూస్తారు మనల్ని, అన్యాయంగా మీరే చేస్తూ మీరు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారా అనేటువంటి భావన ప్రజల్లో ఉంది. కాబట్టి ఈ సమయంలో అభాస్పాలు అవ్వద్దు. మనం శ్వేతపత్రాలు రిలీజ్ చేసి, ఇంతకుముందు శ్వేతపత్రాలు రిలీజ్ చేసి కూడా దాంట్లో కూడా మా దగ్గర సాక్ష్యాధారాలు లేవు అంటే చెప్పుకుంటూ పోవడమే. ఇప్పుడు ఆయన చూడండి. మరి నారాయణమూర్తి గారు బుద్ధ వెంకన్న పైన దాడి గురించి ఏమంటారు? కారు ధ్వంసం చేశారు, అతి దారుణంగా కారు ధ్వంసం చేశారు. మీ ప్రభుత్వంలో జరిగింది కదా బుద్ధ వెంకన్న విషయంలో. ఏ దాడి ఏ ప్రభుత్వం అనేది ఎవరు చేసినా కూడా దాడి అనేది జరిగితే అది ఎవరు చేసినా తప్పే అని నేను అంటున్నాను. నేను ఆ రోజు ఖండిస్తాను. నేను ఈ రోజు అంటే ఆయన బుద్ధ వెంకన్న మిగతా వాళ్ళ మీద లోకల్లో ఏ విధంగా చేస్తాడో అది లోకల్కి వెళ్తే మీకు అర్థమవుతుంది, లోకల్కి వెళ్ళి అడిగితే. సో ఇవన్నీ వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఏ విధంగా చేస్తూ ఉన్నారు, అప్పుడు చూసాం, ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మీరు చూడండి, చూడండి మీ టీవీలోనే రాయల్ నగర్లో మహిళ దారుణ హత్య చేసి పరాయని తెలియని వ్యక్తులు ఎవరు కారణం అంటున్నాను. నేను లాండాడు ఎవరి చేతిలో ఉండదు అంటున్నాను. చేయాల్సిన పరిస్థితి ఎవరిది అంటున్నా, కంట్రోల్ చేయాల్సింది ఎవరు అంటున్నా. అంటే మీరు పారిపోతున్నారా, లేదంటే చేస్తూ మేము ఎలాగ చేస్తామని చెప్పి ధైర్యంగా మేము ఇట్లా అరాచకాలు చేస్తానే ఉంటాం, మేము పాలన చేయడానికి మాకు ఇచ్చింది కాదు ఈ పదవులు, అరాచకాలు చేయడానికే మాకు ఈ గెలిపించారు, మాకు ఓట్లేశారు. నారాయణమూర్తి గారు, ఓకే, మీ ప్రభుత్వ హయాంలో అసలు దాడులే జరగలేదా? నారాయణమూర్తి గారు, మీ ప్రభుత్వ హయాంలో అసలు దాడులు అనేవి జరగలేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు విధ్వంసం, హింస, అరాచకం, అన్యాయం గురించి ఇలా మాట్లాడుతున్నారేంటి అని నారా లోకేష్ కూడా దానిపైన ట్వీట్ చేశారు కదా. అసలు మీ హయాంలో ఎప్పుడూ దాడులు అనేవి జరగలేదా? మీరెవరు ఎవరి మీద కక్షపూరితంగా వ్యవహరించలేదా? అంటే మీ ఉద్దేశం మీకు అర్థమవుతుంది కదా. దాడులు జరిగాయని చూపించి మేము దాడులు చేసుకుంటూ పోతాం, రాష్ట్రాన్ని రావణ కాష్ట చేస్తూనే ఉంటాం అనేటటువంటి మెసేజ్ ఇస్తున్నారా? అసలు ఆ ట్వీట్ అలా పెట్టకూడదు. ఎంత దురదృష్టం. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడో జరిగింది కాబట్టి మేము చేసుకుంటూ పోతాం, మేము కొట్టుకుంటూ పోతాం, ప్రజలను హింసిస్తాం, ప్రజల మాన ప్రాణాలకు మేము రక్షణ ఇవ్వం, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ పోండి మా కార్యకర్తలు అందరూ అనేటటువంటి సమాచారం మీరు ఇద్దామనుకుంటున్నారా ప్రజలకి? మీ కార్యకర్తలకి ఏ విధమైన సమాచారం ఇస్తున్నారు? దాంతో ఏ విధమైన సందేశాన్ని ఇస్తున్నారు? దాంతో మీరు బాధ్యతాయుతమైన ఒక మంత్రి పదవిలో ఉన్నారు, ఒక బాధ్యతలో ఉన్నారు, దాన్ని నెరవేర్చాల్సిన అవసరం ఉంది, పార్టీలకు అతీతంగా మీరు చూడాల్సిన అవసరం ఉంది, ప్రాంతాలకు అతీతంగా మీరు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. దాన్ని వదిలేసి మీరు అప్పుడు జరిగాయి కాబట్టి మేము కక్షపూర్తిగా నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి రెడ్ బుక్ అని నేను చేసుకుంటూ పోతానని చెప్పదలుచుకున్నారా? మీరు చెప్పండి, పోనీ అదే చెప్పండి. సాహెబ్ గారు, సో ఏమంటారంటే అసలు రాష్ట్రంలో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా ఏంటి? ఎందుకంటే లోకేష్ పాదయాత్ర చేస్తున్న టైంలో కూడా పదే పదే ఆ రెడ్ బుక్ను తీసుకోవడం అండ్ దాంట్లో అసలు అన్నీ మేము పొందుపరిచాము, ఎవరెవరు ఏం చేశారనే విషయాల్ని పొందుపరిచాము, అధికారంలోకి వచ్చాక మేము చూస్తామని అన్నారు. అంటే ఇప్పుడు మీరు నడిపిస్తున్నారా? ఇంకోటి, ప్రమాణ స్వీకారం కంటే ముందు కూడా ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా చంద్రబాబు ఒక మాట మాట్లాడారు. అసలు మేము కక్షపూరితంగా ఎక్కడా వ్యవహరించామో, అధికారంలోకి వస్తే ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం అన్నారు. బట్ ఇవన్నీ దాడులు చూస్తుంటే మరి అది నిజమవుతుందని అనుకోవచ్చా, లేక కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చా? ఇక్కడ జస్ట్ ఒకటండి, పల్నాడు ప్రాంతంలో జరిగిన హత్యని ఒక ఉదాహరణగా తీసుకుంటే, ఎగ్జాంపుల్ గా
వాళ్ళిద్దరు కార్యకర్తలు నాయకులు వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు, తర్వాత విభేదాలు వచ్చి కొట్టుకొని చంపేసుకున్నారు. అయినా కానీ ఒకటే కాదు. విన్నాం నారాయణమూర్తి గారు, విన్నాం, ఒకసారి విన్నాం. వైకాపా పార్టీ అధికారం, నారాయణమూర్తి గారు ఒక్కసారి ఎందుకు భుజాలతో విన్నాం నారాయణమూర్తి గారు, విన్నాం విన్నాం, ఏం మాట్లాడతారో విన్నాం. ఏమండి చెప్పండి, విజయవాడలో జరిగింది చెప్పండి, కడపలో జరిగింది చెప్పండి, చెప్పండి, అన్నిటి గురించి చెప్పండి. ఎన్ని స్టోరీలు రాయగలరు మీరు? అరే నీ దగ్గర స్టోరీ లేదు. నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు విన్నాం. ఇదే పందా మీ స్పోక్స్ పర్సన్ అందరూ కూడా అవతలని చెప్పలేదు. మీరు చెప్పేటప్పుడే మేము వినాలి. ఇక్కడ దాళ్ళు అంటే ఎట్లా ఉంటాయంటే, నంద్యాలలో నందం సుబ్బయ్య అనేటువంటి వ్యక్తిని దారి కాచి 20 రకాల కత్తిపోట్లు అండి. అంటే ఒక కత్తి కాదు, 20 మంది 20 రకాలుగా నరికారు. అది దాడంటే. తర్వాత మీకు ఇదే అంశంలో చూసుకున్నప్పుడు మీరు అమర్నాథ్ గౌడ్, అరే మీ నాయకుడు కొడుకు పెట్రోల్ పోసి తగలబెట్టాడే, ఏం చర్యలు తీసుకున్నారు మీరు? తర్వాత డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి ఇది రోడ్లమ్మడు తిప్పుతా ఒక పిచ్చోడి చేసి చంపేశారే, అతను బతకనీలేదు కదా. దీంతో పాటు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ ఎమ్మెల్సీకి ఘన సత్కారాలు చేశారే. ఎక్కడన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీ నాయకులు వచ్చి మాట్లాడారా? తర్వాత అబ్దుల్ సలాం కుటుంబం, ఆ రోజు మీ నాయకులు అధికారుల వల్ల అరే రైలు పట్టాల మీద పడుతున్న కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటే అదండి ప్రభుత్వ వైఫల్యం అంటే. అదే విధంగా పులివెందుల్లో మంగమ్మ, ఆమె గేదెలు గేయటానికి వెళ్తే ఆమెని మానభంగం చేసి చంపేస్తే జగన్మోహన్ రెడ్డి గారి సొంత కాన్స్టిట్యున్సీ కోతవేడు దూరంలో వాళ్ళు ఎందుకు కూడా ఆమె చంపేసిన వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేవు? ఇటువంటి నేను వేలల్లో చెబుతా, ఒక రోజల్లా చెబుతా. కానీ ఎవరు చేసినా కానీ ప్రజలకు ఏదైనా కానీ ఆటంకం కలిగిస్తే ఖచ్చితంగా ఆ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఈరోజు నేను ఇంకోటి కూడా చెబుతానండి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాచేపల్లిలో ఒక 6 ఏళ్ల పాప మీద రెడ్డి వర్గం కుర్రవాడు అత్యాచారం చేస్తే ఎంత నీచాన్ని కొడిగట్టారో తెలుసా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం? అతనికి 19 ఏళ్ళు అయితే 17 ఏళ్ళు అని చెప్పి ఆధార్ కార్డులో మార్పించి అతను సేవ్ చేశారు. దానికి ప్రత్యక్ష సాక్షి నేను. ఎందుకంటే వీళ్ళు అక్కడ జీజీహెచ్కి వస్తే ఆ రోజు గౌరవ హోమ్ మినిస్టర్ గారు సుచరిత గారు ఆమె మొక్కం తెల్ల ముఖం వేసేసారు. అడిగితే ఏమ్మా 9 రోజులైనా కానీ మీరు ఎందుకు పరామర్శించడానికి రాలేదు? కోతవేడు దూరంలో ఉండాలి కదా మీకు ఈ అమ్మాయి వాళ్ళనంటే ఏం మాట్లాడాల? అది ప్రీ ప్లాన్ గా మీరు చేసింది. నేనేమంటానంటే ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజలకు మంచి చేయాలి. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని ప్రభుత్వాలు భుజాన్ని వేసుకోవాలని నేనంట. అంతేగాని ఎవడో ఇష్యూ చేశాడు వాడిని మేము ఎక్కడ వదలట్లేదే, జరిగిన దానికి కూడా మేము చాలా బాధపడుతున్నాం. మచ్చుమరిలో చూసుకోవచ్చు, అదేవిధంగా ఈ రోజు పల్నాడులో చూసుకోవచ్చు, ఇంకా వేరే అంశాలు. మా 9 మంది కార్యకర్తలని వైకాపా పార్టీ వాళ్ళు ప్లాన్ చేసి 30, నేను ఒక విధంగా చెబుతున్నా, అది మా అసమర్థత కూడా అనుకోవాలేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మా 9 మంది కార్యకర్తలను చంపేసినప్పుడు మేము మెలకుండా చట్టాలని అంటున్నాం. మేము దాడులు చేయదలుచుకుంటే ఒక్కడ కూడా మిగలరండి. కానీ అది ఆ మనస్తత్వం కాదు మాది. దాడులు చేయటం ఇక్కడ కరెక్ట్ పద్ధతి కాదు. మేమేమంటామంటే రాష్ట్రం నష్టపోయింది, అభివృద్ధి పరంగా ముందరకు తీసుకెళ్దాం. మేము అనేది ఒకటే. నిన్న మిథున్ రెడ్డి గారు చూడండి, లోన ఎక్స్ఎంపీ రెడ్డప్ప గారింటికి వెళ్ళినప్పుడు ఏ విధంగా మారణాయుధాలు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అటాక్ చేస్తారండి. కానిస్టేబుల్ మీద ఎవరు అటాక్ చేసింది? మీ కార్యకర్తలు కాదా? వైకాపా పార్టీ కార్యకర్తలు కాదంటారా? ఇవన్నీ చూస్తా ఉంటే ఏంటంటే అరే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తగులుకున్నట్టు. నేను ఒకటే అంటే ఇప్పుడు ఏంటి ఇది ఉదాహరణ అనుకోవచ్చు. అరాచకపు ఆనవాళ్లను కుక్కటి వేళ్లతో పెకిలించి వేస్తాం అంటున్నారు సాహెబ్ గారు. సో ఇప్పుడు ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అంటారా? మీరు ఇవన్నీ చూస్తున్నారు చేస్తున్నారు అని అంటే ఎగ్జాంపుల్సా? కుక్కటి వేళ్లతో పెకిలిస్తున్నారా అరాచకాల్ని? ఏమండి అరాచకాల్ని మళ్ళీ మేము చేయలేదు అంటున్నారు కదా. మేము చేయలేదు, అసలు మాకు సంబంధం లేదని అంటున్నారు. మరోవైపు ఒక నిమిషం అండి, అరాచకాలని కూకటి వేలుతో ప్రకటిస్తామంటే ప్రకటిస్తామంటే ఏంటంటే చట్టపరంగా వెళ్తున్నాం మేము. మీరు గమనించండి అండి, మొత్తం వైకాపా పార్టీకి అంటగాగిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మడ్డలు చేయడం, దాడులు చేయడం చట్టపరంగా చేస్తా ఉన్నారు కదా. మీకు అది అర్థమవుతుంది కదా ప్రజలకి. చట్టపరంగా చేస్తున్నారు. మేము డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేపిస్తాం ఖచ్చితంగా. ఏ వదలు ఎవరిని వదలండి. డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారు, డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అంటారు. డిపార్ట్మెంట్ చేస్తున్నారు కదా, అయితే సాహిబ్ గారు అక్కడ పోలీసుల సమక్షంలోనే రాళ్లు రువ్వుకున్నారు. అంత గొడవ జరుగుతున్నప్పటికీ కూడా అసలు పోలీసులు ఏమీ అనట్లేదు అని కూడా అంటున్నారు కదా. మరి పోలీసుల పాత్ర కూడా ఎంత ఉంది దాంట్లో? సో ఇదంతా ఒక పక్క ప్లాన్ ప్రకారమే చేశారంటున్నారు.
మిథున్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాబోయేటప్పుడే వాళ్ళ కార్యకర్తలకు సమాచారం ఇచ్చాడు. నిజంగా అతను వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి కదా, ఏమండి నేను వస్తున్నాను, గతంలో కూడా అల్లర్లుతుంది అని ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తే ప్రొటెక్షన్ ఇస్తారు. నువ్వు వచ్చేసేసి ఇక్కడ ఏంటంటే నేతిగుట్టపల్లి రిజర్వాయర్ పరిహారం కోసం అక్కడ పెద్ద ఎత్తున రైతులు వచ్చిన మాట వాస్తవం అండి. వాళ్ళ మీద ఈ ఎంపీ మిథున్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. వాళ్ళు రెచ్చిపోయారు, వీళ్ళ కార్యకర్తలను తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ వీళ్ళందరూ కొట్టుకున్న మాట వాస్తవం. దీనికి ఏంటంటే దీనికి బాధ్యుడు మిథున్ రెడ్డి బాధ్యుడండి. ఒక ఎంపీ అయి ఉండి నేను ఇంత వస్తున్నానని పోలీసులకి సమాచారం ఇస్తానికి ఏం ఇబ్బంది ఏంటండి? అతనికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? అంటే ఎక్కడో ఒకసాట అలదలు సృష్టించాలి, ఏదో ఒకటి చేయాలి, ఈ ప్రభుత్వం మీద బురద వేయాలి, ఉమ్మడి ప్రభుత్వం మీద ఏదో ఒకటి మనం చేయాలి, ఏ ఇష్యూస్ లేవు ఇక్కడ, ఇవన్నీ డైవర్ట్ చేయాలి. అదిగో ఎక్కడన్నా మర్డర్ జరిగిందంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని చెప్పి మనం పుకారులు లేపాలి. ఎక్కడన్నా అత్యాచారం జరిగిందంటే తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇంకా సిగ్గేందంటే సిగ్గుమాలిన పని చేసింది. మీకు ఏదైతే మన మచ్చుమెరలో జరిగిందో ఆ 3 మైనర్ పిల్లలు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పారు. ఫస్ట్ మచ్చుపిల్ల పట్టుకొని వెళ్తే ఇవన్నీ జరిగిపోవాలని చెప్పి ఎవరు చెప్పారు? అది తెలుగుదేశం వాళ్ళు కదా. కానీ మీరు మచ్చుపిల్ల పట్టుకొని వెళ్తే జరిగిపోవాలని చెప్పి తెలుగుదేశం వాళ్ళు కదా. ఇప్పుడు మాధవి అని చెప్పేసి మాధవి అని చెప్పేసి ఎమ్మెల్యే నిర్మాణం వచ్చాము ఏమంటుంది, పచ్చబట్టలు వేసుకున్నా కూడా చేయకండి అని చెప్పింది నిజం కాదా? ఎందుకు మీరు దాస్తారంట? ఎందుకు మార్ఫింగ్ చేసే కార్యక్రమం ఆధారపడి కార్యక్రమం చేస్తున్నారు? చెప్పింది చెప్పలేదని ఎందుకు చెప్తారు? పచ్చబట్టలు పట్టుకొని వెళ్తాం మేము, దాడులు పచ్చపిల్ల పట్టుకుని వెళ్తాం, పోలీసులు మీరు మాట్లాడకండి. ఇవాళ మాధవి పచ్చపిల్ల కాదు కదా, పచ్చ డ్రెస్ నారాయణమూర్తి గారు చేయకండి అని చెప్పింది ఆమె. మీ కూటమిలో ఉన్న 2 పార్టీలు ఇచ్చిన స్టేట్మెంట్లే కదా, మీరు చేసిందే కదా. ఇది కరెక్ట్ కాదు కదా అంట. చేయడానికి ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు, డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చినట్టుగా డ్రైవ్ చేయడానికి వ్యవస్థ. ఈ వ్యవస్థ ప్రపంచంలో అక్కడ ఉందా? ఎక్కడా లేదు. ఏ రాష్ట్రంలో కూడా, ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా. తెలుస్తుంది మీకు. ఓకే నారాయణమూర్తి గారు, ఓకే మీరు కూడా ఇప్పుడు కార్యకర్తలపైన దాడులు చేస్తున్నారు, ప్రభుత్వ స్థలాలని కూల్చేస్తున్నారు, పిల్లలు ఆడుకునే బ్యాడ్మింటన్ స్థలాన్ని కూడా కూల్చేస్తున్నారు, ఇలాంటి రకరకాల చాలా విషయాలు మీరు కూడా దాంట్లో పొందుపరిచారు. దీనిపైన ప్రధానికి ఒక లేఖ కూడా రాశారు. మరి ఏంటి ప్రధాని నుంచి ఎటువంటి లేఖ, దానికి ఆన్సర్ ఎలా వస్తుంది అనుకుంటున్నారు? ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇక్కడ హయాంలో ఉంది కదా. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వంలో వీళ్ళు ఉన్నప్పటికీ కూడా నిన్న ప్రధానమంత్రి కలవడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పటికీ కూడా ఈ పరిస్థితులను చూసే అక్కడ ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. హోంమంత్రి కలిసి వెనక పంపించేయడం జరిగింది మన ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారిని. దీనివల్లే, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వాళ్ళకి క్లియర్గా అర్థమవుతా ఉన్నాయి, వాళ్ళ దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఏంటి ఈ అన్యాయం, ఎంత దారుణంగా ఇట్లా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ పోలీస్ వ్యవస్థను చేతిలో తీసుకొని ఇట్లా చేస్తూ ఉంటే గత పాలనలో ఎక్కడ కనపడలేదే. ఎక్కడైనా ఒకటే అరగా వాళ్ళు జరిగితే అది వేరే విషయం, కానీ ఇప్పుడు ఆర్గనైజ్డ్ గా వీళ్ళు చేస్తూ ఉన్నారంటే దీనికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. అందుకనే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం కూడా కారణం. అందుకనే చెప్తా ఉన్నాం, కేంద్రంలో ఉన్న అంత పెద్దలందరికీ కూడా ప్రధానమంత్రి గారికి ఇచ్చాం, అట్లాగే మా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా మేము ఇస్తాం, జడ్జిలు కూడా రాస్తాం. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు కానివ్వండి, అన్ని చోట్లకి కూడా ఈ సమాచారం వెళ్ళింది. ఆల్రెడీ నేషనల్ మీడియా కోడైకి వస్తూ ఉంది, ఆంధ్రప్రదేశ్లో చాలా దారుణంగా ఉందని. ఇవాళ హైదరాబాద్లో అయితే వణిగిపోతా ఉన్నారు. ఏంది ఆంధ్రప్రదేశ్ ఈ హత్యలు ఏంటి, ఈ దమనకాండ ఏంటి, ఈ దహనకాండ ఏంటి, ఈ దాడులు ఏంటి అని చెప్పేసి దయచేసి ఈ రాష్ట్రంలో ఈ ప్రక్రియను కానీ మీరు కొనసాగిస్తే, ఆర్గనైజ్డ్ క్రైమ్ కొనసాగిస్తే, ప్రభుత్వమే దగ్గరుండి మీరు దాడులు కానీ చేయిస్తే ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏ పెట్టుబడిదారుడు కూడా రాడు, భయభ్రాంతులు గురవుతారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమం మీరే చేస్తున్నారని చెప్పేసి ప్రజలంతా పక్క రాష్ట్రాల్లో మాట్లాడుకుంటా ఉన్నారు. దయచేసి మీరు ఒకసారి మళ్ళీ ఆలోచించండి. ఆలోచించి మీ మనసు, మీ యొక్క వరవడిని మార్చుకోండి, మీ దాడులను ఆపండి, ప్రజలకు ప్రాణరక్షణ కల్పించండి, మానవరక్షణ కల్పించండి. ఆస్తులు ధ్వంసం అయిపోతున్నాయి. సుమారుగా 500 మంది ఆస్తులు, మొత్తం ప్రభుత్వ ఆస్తుల మీద ఒక 500 మంది, 500 ప్రభుత్వ ఆస్తుల మీద, 500 ప్రైవేట్ ఆస్తుల మీద కూడా సుమారుగా మీరు దాడులు చేసి ధ్వంసం చేశారు. ఏనాడు జరగని విధంగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు. ప్రాణాలు కూడా అసలు రక్షణ లేకుండా పోతా ఉంది. చూడండి, ఇంట్లోకి వెళ్ళి ఇవాళ తిరుపతిలో మీ ఎదురుకుంటా మీ టీవీలోనే ఆ స్క్రోలింగ్ కింద వస్తూ ఉంది. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరి మీద మగాళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళ మీద దాడులు జరిగాక, దాడులు ఒకళ్ళు చనిపోయారు, ఇతర ప్రాణాపాయ స్థితిలో కూడా
అంటే నారాయణమూర్తి గారు ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏది జరిగినప్పటికీ కూడా అది టీడీపీ కార్యకర్తలే చేస్తారని అనుకుంటున్నారా? ఎలా అనుకుంటారు? మీరు ఎలా గుర్తుపడతారు వాళ్ళని అసలు? మీరు కేవలం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. అంటే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అంటే అది ఖచ్చితంగా టీడీపీ వాళ్ళే చేస్తున్నారని అనుకోవాలా? నేను అనేది అది కాదు. నేను అక్కడ సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి, ఆధారాలు ఉన్నాయి కాబట్టి, పోలీసులు విస్మరిస్తున్నట్టుగా విజువల్స్ కనపడుతున్నాయి కాబట్టి, వాళ్లే దగ్గర నుండి ప్రేరేపిస్తున్నట్టుగా కనపడుతున్నాయి కాబట్టి రాళ్ల దాడి జరుగుతుంది. ఇప్పుడు ఎంపీలు ఇద్దరి మీద, మాజీ ఎంపీ ప్రస్తుత ఎంపీ ఇద్దరి మీద రాళ్ల దాడి, అద్దాలు 10 కార్ల వరకు పగలగొట్టేశారు. వాళ్ళు జీప్ను అయితే తగలబెట్టేశారు, స్కార్పియోని తగలబడుతున్న విజువల్స్ మీ టీవీలో చూసాం మేడం శ్రీదేవి గారు. నేనేదో కొన్ని వేరే టీవీలో చూసి మీ టీవీలో మాట్లాడుతుంటే అది వేరే విషయం. మీ టీవీలో చూసారు తగలబడుతున్న వాళ్ళు సుల్తాన్ విజువల్స్, పోలీసులు ప్రక్షోభాలు పోస్తున్న విజువల్స్ ఇవన్నీ చూస్తా ఉన్నాం కదా. చూసినప్పటికీ కూడా ఇంకా నేను చేయట్లేదు, మేము చేయట్లేదు దాన్ని కూడా మా కార్యకర్తలు చేసి ముద్రేసే కార్యక్రమం చేస్తే ఏమనాలి? దీన్ని మీరు ప్రయత్నిస్తారా? ఆపడానికి ప్రయత్నిస్తారా? ఇల్లేది వాళ్ళే మేము చేస్తున్నాం కాబట్టి మేము పారిపోవడం ప్రయత్నిస్తాం. పారిపోవడానికి తప్పించుకోవడానికి చూస్తారా? బాధ్యత వహించి ఆపడానికి చూస్తారా? ఓకే సాహిబ్ గారు, ఏంటి అధికారం అయితే శాశ్వతం కాదు, హింసాత్మక విధానాలను ఇప్పటికైనా సీఎం అరికట్టాలి, వీటికి దూరంగా ఉండాలి అని మరీ చెప్తున్నారు వైసీపీ. దాన్ని విడనీడాలని హెచ్చరిస్తున్నారు. కాదండి, ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు చూడండి. వాళ్లే ప్రేరేపిస్తారు, వాళ్లే అటాకులు చేస్తారు, వాళ్లే పేర్లు చెప్పండి. ప్రభుత్వం బాధ్యత వహించాలి. మేము సాక్ష్యాలు బయట పెట్టాము, మేము పత్రికా ముఖంగా సాక్ష్యాలు ఇచ్చాము. అక్కడ చెప్పారు సాక్ష్యాలు కాదు, విజువల్స్ సాక్ష్యాలు మీ దగ్గర ఉంటాయి, టీవీలో కూడా ఉంటాయి, స్వతంత్ర టీవీ దగ్గర కూడా ఉన్నాయి. పారిపోయే కార్యక్రమం చేయకండి, కార్యక్రమం చేయండి ప్రజలు. కనీసం నేను వస్తున్నానండి ఆ ఊరు, అక్కడ రిజర్వాయర్ రైతులు ఉన్నారు, వాళ్ళు గతంలో కూడా నా మీద అటాక్ వచ్చారని చెప్పి పోలీసులకు ఇస్తే రక్షణ కల్పించేవాళ్ళు కదా. కావాలని ప్రీ ప్లాన్డ్ గా ఆర్గనైజ్ చేసుకొని మీరు అటాక్ చేసేసి మా కార్యకర్తల మీద అటాక్ చేయడం, అక్కడ రైతుల మీద అటాక్ చేయడం, 7-8 మంది రైతులకు కూడా దెబ్బలు తగిలినాయి. ఇవన్నీ విజువల్స్ కనపడుతున్నాయి. గతంలో అంటే కెమెరాలు ఉండేవి కాదు, ఇప్పుడు ఎవడో సెల్ ఫోన్ లో తీసి ఇస్తున్నారండి. ఖచ్చితంగా దాని మీద 100కి 100 అక్కడ ఎంపీ మిథున్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, అలాగే ఈ రెడ్డిప్ప అనేటువంటి వ్యక్తి, వీళ్ళందరూ కూడా అక్కడ దుందుకుడు చర్యలో పాల్పడటం వల్లే జరిగింది. అక్కడ మీరు ప్రీ ఆర్గనైజ్ గా మీరు చేస్తున్నారనేది మా ఆరోపణ కూడా, వాస్తవాలు కూడా అదే విధంగా దగ్గరగా ఉన్నాయి. ఇక మీరు ఎక్కడన్నా చూడండి, ఇప్పుడు ఈయనేదో గొప్ప గొప్ప మాటలు చెబుతూ శాంతి భద్రతలు కంట్రోల్ చేసే బాధ్యత మీద కాదా? పారిపోయే కార్యక్రమం చేయకండి. శాంతి భద్రత కాపాడాల్సిన బాధ్యత మీద కాదా చెప్పండి. ఓకే సాహిబ్ గారు ఓకే, ఇప్పుడు అధికారం చేపట్టిన 37 నుంచి 40 రోజుల్లోనే ఇన్ని దాడులు, ఇన్ని దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే ఇంకా 5 ఏళ్ల పాటు ఎలా ఉండబోతోంది ప్రభుత్వం? అసలు శాంతి భద్రతల విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? ఇలాంటివి ఇక మీదటే జరగకుండా ఏం చేస్తున్నారు? కాదండి, దొంగోడు కన్నుగప్పి ఎప్పుడు దొంగతనం చేస్తాడా అని చెప్పి ఎంతమంది పోలీసులు ఉన్నా కానీ దొంగోడు బుద్ధి అట్టానే ఉంది. వైకాపా పార్టీ నేతలు అదే విధంగా చేస్తున్నారు. ఈ రోజు ఎక్కడైతే అవకాశం వచ్చిందో అక్కడ దాడులు చేయటం, ప్రభుత్వం మీద నెట్టేయటం, అదేమంటే వీళ్ళు చేయటం. దాడులు ఆపరు, మీరు అదే కంటిన్యూ చేస్తారు. భవిష్యత్తుతో మీరు ఆటలాడుకుంటారు అంతే కదా. మేము చెప్పాము, సాక్ష్యాలు ఇస్తున్నాము. మిథున్ రెడ్డి ఏం చేశాడు అక్కడ ఎంపీ గారు, ఆయన అన్ని సాక్ష్యాలు ఇస్తున్నాం. రెడ్డి గారు ఏం చేశారు అక్కడ, ఏ విధంగా వాళ్ళు ఎలా కథలు ఉన్నాయి, మేము వీడియోలు కూడా విడుదల చేశాము. ఇవన్నీ సాక్ష్యాలు కాదంటారా? కాదండి, ఎందుకు వికృతికేళ్ళాడుతున్నారు? అయిపోయింది, 11కి వచ్చేసారు, సరే ఓకే, మీ పని మీరు చేసుకోండి, ప్రజాస్వామ్యబద్ధంగా చేయండి. ప్రతిదానికి వాళ్ళని అటాకులు చేస్తున్నారు. ఏది జరిగినా కానీ తెలుగుదేశం పార్టీ కూటమి మీద ఆపాదిస్తే ఎట్లా అండి? మీరు పల్నాడు ప్రాంతంలో అండి 150 మంది మైనార్టీ కుటుంబాలను వెలివేశారు వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. అవి చెప్పండి. అక్కడ ఎంతో మంది మా నాయకుల మీద వీళ్ళ దాడులు, దాష్టికాలు, పెట్రోల్ బాంబులు వేసి మా కార్యాలయాలను ధ్వంసం చేయటం. తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఒప్పుకుంటున్నారు. వెరీ గుడ్, మీరు అదే కంటిన్యూ చేయండి. కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది, ప్రజలు చూసుకుంటారు. మేమేం చేస్తాము, మేమే పోలీసులు అడ్డుపడి చేస్తున్నాము. ఇచ్చారండి నారాయణమూర్తి గారు, ప్రజలు చూశారు, ప్రజలు చూసుకుంటారు.
కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. దీనికి పరిష్కారం కూడా త్వరలో దొరుకుతుంది. మీరు ఎంపీలు ఏ విధంగా మాట్లాడారు, మీ ఎమ్మెల్యేలు ఏ విధంగా మాట్లాడారు, మీ మంత్రులు ఏ విధంగా మాట్లాడారు, అధికారం ఉందని చెప్పి ఓరా ఒరే ఇరే మా దగ్గర నారాయణమూర్తి గారు, సాహిబ్ గారు, ముగిద్దాం ఇంకా. రైట్, డిబేట్ లో పార్టిసిపేట్ అధికార మతంతో విర్రవీగితే ఎలా ఉండి జరుగుతుంది. దాని నుంచి బయటకు రండి అంటాం. బాధ్యత పెరగాలి. రైట్, క్లోజ్ చేద్దామండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాహిబ్ గారికి, అలాగే నారాయణమూర్తి గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాల ఎజెండాగా పనిచేస్తోంది. అభివృద్ధి పైన దృష్టి సారించాలి కానీ రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు పురిగొల్పడం అనేది దారుణం. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని అంటున్నారు. సో దీనిపైన కేంద్రానికి కూడా మాజీ సీఎం జగన్ లేఖ కూడా రాశారు. మరి ఎలాంటి స్పందన వస్తుందో చూద్దాం. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.